హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ హ్యాస్ఫాల్ట్ 9 ఆడబోతున్నాము. ఇప్పుడైతే ఇప్పుడు ప్రెసెంట్గా డిఎస్ ర్యాంక్ అంట. దీనిలో ఆబ్స్టికల్స్ వస్తుంటాయి, దాటాలి. మన పోలీస్ చేజింగ్ ఉంటుంది కాబట్టి అది జస్ట్ తప్పించుకోవాలి. ఆబ్స్టికల్స్ ఇలా వస్తుంటాయి. అదేంటి రాడ్ మధ్యలోకి వెళ్ళిపోయినాం. అది ఉత్తి రాడ్ లాక్ ఇల్యూషన్. అది జస్ట్ రాడ్ మధ్యలోకి వెళ్ళిపోయినాం అలా. ఓకే ఓకే, GTA 5 లాగానే ఉంది. GTA 5 చేసిందా లైట్, మరి అంత GTA 5 లాగా కాకపోయింది. GTA అంటే మళ్ళీ పెద్ద గేమ్. ఓకే, మిషన్ ఆబ్జెక్టివ్ యూ హ్యావ్ ఫెయిల్డ్. ఓకే, కొంచెం అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం రివార్డ్స్ వస్తున్నాయి. 25,000 క్రెడిట్స్. ఓకే, ఇంకా రివార్డ్స్ ఇవన్నీ మిషన్స్. మనం ఇంకా ఫస్ట్ మిషన్లోనే ఉన్నాం. ఏంటిది వెల్కమ్ టు ద విఐపియా. సరే తీసుకో. ఇదంతా సరే. ప్రైవేట్ రూమ్ లేదు కానీ నాకు రివార్డ్స్ అయితే ఎవరు ఆడదు ప్రైవేట్లో అంతగానో. మల్టీప్లేయర్లో అన్ర్యాంక్డ్ ఆడదాం. ఇదేదో స్పీడ్ ఫెస్టివల్ అంట. ప్లే ఇది ఎన్నో. ఓకే అన్న రేస్ స్పీడ్ ఫెస్టివల్ కానిసెక్ అగేర్ అని. కానిసెక్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇది సాంగ్ లాగా ఉంది కదా, అది వస్తుంటాయి. మన గేరాన్ని తీసుకొని వాటిని క్యాచ్ చేయాలి. చూద్దాం, ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా ఎట్లుంటుందో. ఈ కానిసెక్ అగేరా వాళ్ళదేమో స్పీడ్ ఫెస్టివల్ అనేది. అగేరా కదా, అగేరా అనేది కానిసెక్ వాళ్ళది. వెజిటేరియన్ ఆఫ్లో ఉంది. తొందరగా ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది కానీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మిస్ కాదు. ఒకటి కలెక్ట్ అయింది. ఒకటికే మనకి ఇంతసేపు పడుతుంది అంటే 25 సెకండ్స్ 7 సెకండ్స్ 8 సెకండ్స్. టైం లిమిట్ 25 సెకండ్సే ఉంది. 25 సెకండ్స్ 6 సెకండ్స్. ఒకటి కలెక్ట్ చేసిన అంతే. ఇంకోసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఒక 2-3 సెకండ్స్ ఆగితే ఇంకొకటి కనెక్ట్ అవుతుంది. రెండు అప్పుడు నా హైయెస్ట్ 2 అవుతుండే. లోడింగ్ అవుతుంది. 8 కార్డ్స్ అంటే గ్రేట్. 8 కార్డ్స్. ఇంకా నేను స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నా. హైయెస్ట్ స్కోర్ ఒకటి. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి 1900 meters. Three, 2, 1. Okay, ఇప్పుడు బూస్ట్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గరికి వెళ్తే అవి కలెక్ట్ అవుతాయి.
బట్ మిస్ అయిపోయింది. దీనిలో కూడా నాకు ఒకటే వస్తుంది, ఒకటే వస్తుంది. ఇంకా 5 సెకండ్స్ ఒకటే కలెక్ట్ అయింది. కరెక్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నాళ్ళే ఉండే ఇప్పుడు కలెక్ట్ అయింది. 2 వచ్చు కదా ఇది. సరే నెక్స్ట్ కంగ్రాచులేషన్స్. ఓకే, నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయి ఉంటుంది, ఒక మోడ్ లాగా ఇన్ షార్ట్లో. ఎడిటింగ్కి ఈజీగా ఉంటుందని ఇన్ షార్ట్ యూజ్ చేస్తుంటే. ఒకటే కారు ఉంది, ఒక్క కారు వల్ల ఒకటే కారు. ఈ కారు తీసుకొని ఇంకొకటి రాదు. బ్రౌన్ 3 కావాలండి, అది ఇంకా మనం బ్రౌన్ 4లో ఉంది. ఈ ర్యాంక్స్ అనేవి చేసుకుంటే ఫస్ట్ ర్యాంక్స్కి వెళ్ళాలి, కానీ అంతా ఓపిక మనకు. ఆడేదే 1 వీక్ ఒకసారి వీడియో చేస్తాం, అంటే 1 వీక్ ఒకసారి కాలేదు, ఈసారి నియర్లీ 1 మంత్ అవుతుంది ఆడక గేమ్. ఇప్పుడే అప్డేట్ చేసి ఆడుకున్నాం. BMWs ఎక్కువ అయిపోయినాయి, వాటి ర్యాంకే ఎక్కువ మనకన్నా. అప్డేట్లో ర్యాంక్కే చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం ర్యాంక్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఈసారి ర్యాంక్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఫస్ట్ రావడం చాలా కష్టం, ట్రై చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మన ర్యాంక్ వచ్చేసి 8th ఉన్నామా, ఎంత ఫాస్ట్ వెళ్తున్నా కూడా 8th చూపిస్తుంది. మన ర్యాంక్ అక్కడ చాలా తక్కువ ఉంది. అప్డేట్స్ ముందు దీని ర్యాంక్ 1900, BMW ర్యాంక్ 1800 అట్లుండే. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయాయి అప్డేట్, ఈరోజు అప్డేట్లో ఎందుకేమో. ఇప్పుడు ఇంకా 45 సెకండ్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఎవరో డిస్కనెక్ట్ అయిపోయారు. ఎవరు కనిపించట్లేదు, చాలా ముందాలు ఉన్నారు అందరు. ఒక్కడు కనిపించింది ఇప్పుడు. మన కార్ స్పీడ్ 300 కూడా దాటలేదు. అది అబో 300 వెళ్తున్నట్టు, ఎంత ఫాస్ట్ వెళ్తున్నావు కూడా. అది 353 గాల్లో ఉంటే 353. ఇంకొకరు కింద పడి మధ్యలో రికార్డింగ్ డిలీట్ అయింది ఫ్రెండ్స్, మిస్ అయిపోయిండే. నాకు కూడా తెలియదు ఇట్లా మిస్ అయింది, మధ్యలో డిలీట్ అయిపోయింది. అందుకని ఇటు వచ్చినాం, మనకి 6th పొజిషన్లో వచ్చినాం. ఇది ఇంకోటి కూడా వెళ్ళిపోయిండే, ఇంక 6th పొజిషన్లో వచ్చాను లాస్ట్. అదే బ్రౌన్ ఫోర్స్లోనే ఉంది దీనివల్ల. ఇంకా ఓకే, ఇంకా రివార్డ్స్ వచ్చినాయి. 25,000 క్రెడిట్స్. ఇంకొక రివార్డ్ వచ్చింది, ఇంకా 25,000 క్రెడిట్స్ వచ్చినాయి. 3 పెట్టాలంటే నేను పెడతాను 3 అయితే అంతే ఉంది. నెక్స్ట్ వీడియోకి అలా వచ్చేస్తుంది. ఇది నా లాస్ట్ హ్యాస్ఫల్ట్ వీడియో అనుకుంటా. కార్ కలర్ ఏం చేంజ్ చేయకూడదు. దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా రావట్లేదు, అన్నీ ఫుల్ అప్గ్రేడ్ చేసిన. బ్లూ ప్రింట్స్ రావాలి, బ్లూ ప్రింట్స్ కొనొచ్చు కానీ ఇప్పుడు ఏం కొనట్లే. డైరెక్ట్ కొత్తది కొనొచ్చు కదా బ్లూ ప్రింట్స్ బదులు కారు, అందుకని ఏం కొనట్లేదు. ఇది ఒక్కటే
దీనికన్నా పెద్ద కార్ లేదు, ఇదే లాస్ట్. అందరి దగ్గర బిఎండబ్ల్యూ ఎట్లా వచ్చిందేమో కరెక్ట్గా బిఎండబ్ల్యూ చూడండి ఎన్ని బిఎండబ్ల్యూ ఉన్నాయి, అదే కలర్ అదే కారు. అది నేను జస్ట్ ప్లేయింగ్ అని వస్తాను, నేను జస్ట్ ప్లే చేస్తలేను. డ్రిఫ్ట్ 170 180 200 230 240 250 వేద్దాం అనుకున్నాను, ఎందుకు అని బూస్ట్ నిండిపోయిందని నేను మళ్ళీ డ్రిఫ్ట్ 290. నైట్రో షాక్ తొందరలు నిండిపోతున్నాయి అండి. రోడ్ బాగా స్లిప్పర్ ఉంది, డ్రిఫ్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే యాక్సిడెంట్స్ అవుతుంది. ఉన్నారు ఎవరు ఉన్నారు, మన పేరు నాకు తెలియదు, ఇంతకుముందు కనిపించింది స్లోగానే. నేను నా ఫోన్ కొంచెం స్టక్ అవుతుంది, ఏం కాదు, మీ సపోర్ట్ ఉంటే కొత్త ఫోన్ వస్తుంది. సో సపోర్ట్ చేయండి, కూడా కొంచెం చేంజ్ అనిపిస్తుంది, చెప్పినా ముందే కానీ మళ్ళీ చెప్తున్నా. ఫోన్ స్టక్ అవుతుంది మళ్ళీ, ఇంకా కొంచెమే ఉంది మ్యాచ్. 53% అయిపోయింది, 1 మినిట్లో అయిపోతుంది. మనం క్యాచ్ చేద్దాం అనుకుంటే రోడ్ కొంచెం క్రాస్ అవుతుంది, ఇక్కడ నైట్రో బూస్ట్ ఇద్దాం. ఎవరైనా ఒక్కరైనా లీవ్ కానీ రా, నాకు ఈజీగా అవుతుంది. ఫస్ట్ ప్లేయర్ ఎప్పుడు లీవ్ కాడు, ఇంకా అర్థం కాదు. ఒక్క ప్లేయర్ లీవ్ కావట్లే, ఇంకా ఒక్క మ్యాచ్లో అయినా ఇద్దరైనా వెళ్తుండే, యావరేజ్గా ఇద్దరు వెళ్తుండే మ్యాచ్లోకి వెళ్ళి. ఒక్కడు లీవ్ అయిండు, ఎవరో అప్పుడే రేస్గా అయిపోయిందంట అన్నీ. ఇంకా 95% దగ్గరనే ఉన్నాం, మనది కూడా అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఈరోజుకి అయితే ఇంతే, బాయ్. ఈ 7th వచ్చినాం, బాయ్.